అప్పటిదాకా ఆరాధించిన వాటి వైపు ముఖం వాటి వైపు కూడా చూడలేదు ఇక నేను. ఎందుకంటే ఇవన్నీ కథలు, కల్పితాలు, ఇవన్నీ నీడలు. వాస్తవిక రూపం క్రీస్తులో ఉంది. మా అమ్మ అంది, తిరుపతి వస్తానని జుట్టు పెంచుకున్నావురా, అబ్బాయికి పిలకేశావు, యేసుప్రభు అన్నావు, బార్బర్ షాప్కి వెళ్ళి మొత్తం నువ్వు కటింగ్ చేయించుకున్నావు, వాడి పిలక కూడా తీసేసావు, ఏం పోయా కాలవరా నీకు, ఏం చేయాలనుకున్నావు, కొంపనేదో నాశనం చేస్తామని లేచింది. భయం కాదు మరి, మొక్కి తీర్చకపోతే అందులో ఒకటి కాదు 25-30 ఉన్నాయి. ఎందుకే అంత భయపడుతున్నావు అన్నా నేను. స్వామి అయ్యా, స్వామి మనకి ఏదన్నా అయితే ఏందయ్యా, అక్క చచ్చిపోయింది అని మొదలుపెట్టి నేను అన్నాను, నేను నమ్మినవాడు నువ్వు స్వామి అన్న స్వాములకే స్వామి తల్లే. అసలుడమ్మా అందరికీ పైన ఉన్నవాడు. నిజంగా దేవత అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దూతలైతే వాళ్ళందరికీ పైన నాయకుడు, రాజు, ప్రభువు. ఎవరైనా వచ్చి తమ పాప పరిహారార్థమై ఆయన కాళ్ళ దగ్గర సాగిలపడాల్సిందేమ్మా. అందరికీ పైనున్న దేవుడమ్మా, ఆది దేవుడమ్మా, ఆది దేవుడు, ఆది దేవుడు, అధిదేవుడు. పూజ్యులన్నవారు నీకు సాటిరారు, నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించలేరు. పూజ్యులన్నవారు నీకు సాటిరారు, నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించలేరు. హరిషడ్వర్గములన్నిటినధిగమించిన, హరిషడ్వర్గములన్నిటినధిగమించిన అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా.